మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నిర్మిస్తున్న ఆలో సమంత నితిన్లపై ఒక రొమాంటిక్ బెడ్రూమ్ సీన్ ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారీ ట్యాగ్ లైన్ తో నిర్మింపబడుతున్న ఈ సినిమాలో ఈ రొమాంటిక్ సీన్ ఈ సినిమా కథకు చాలా కీలకం కావడంతో త్రివిక్రమ్ ఈ సీన్ ను సమంత నితిన్ల మధ్య చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సామాన్యంగా ఇటువంటి సీన్స్ తాను తీసే సినిమాల్లో పెట్టడానికి ఇష్టపడని త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ఈ సీన్ ను డిమాండ్ చేయడంతో త్రివిక్రమ్ ఈ సాహసం చేశాడు అని తెలుస్తోంది. రొమాంటిక్ కామెడీగా త్రివిక్రమ్ చేస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు 70% షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో చాలా ఎమోషనల్ సన్నివేశాలు చాలా పుష్కలంగా ఉంటాయని తెలుస్తోంది. సమంతతో పాటు మలయాళ క్రేజీ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో పాటు అనన్య నితిన్ చెల్లగా వీరితో పాటు నదియా కూడా ఈ సినిమాలో నటిస్తూ ఉండడంతో ఈ సినిమా భారీ బడ్జెట్ సినిమాగా మారిపోయింది. ముందుగా అనుకున్న ఆలోచనల ప్రకారం ఈ సినిమాను ఫిబ్రవరిలో వచ్చే వ్యాలంటైన్స్ డే నాడు విడుదల చేయాలని త్రివిక్రమ్ ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ సమస్యల వల్ల ఈ సినిమా ఇప్పటికీ పూర్తి కాలేదు. ఫిలిం నగర్లో వినబడుతున్న వార్తల ప్రకారం ఈ సినిమాకు సంబంధించిన ఒక్క పాట కూడా ఇప్పటికీ రికార్డు కాలేదని తెలుస్తోంది. దీనితో అనిరుద్ను సాగనంపి ఆ స్థానంలో మిక్కీ జే మేయర్ను తీసుకుంటున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే కనీసం ఈ సినిమాను మార్చి నెలాఖరు అయినా విడుదల చేయాలని త్రివిక్రమ్ గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రపంచంలో నాకు అన్నిటికంటే డబ్బంటేనే ఇష్టం. చెక్కులైనా కరెన్సీ కట్టలైనా నన్ను దాటి వెళ్లాల్సిందే, అది నా పొజిషన్. ఫస్ట్ క్లాస్ క్వాలిటీ 100% గ్యారంటీ అంటారు. కట్ చేసి చూస్తే గానీ తెలీదు ఎన్ని పుచ్చులుంటాయో.